పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవికి నిరసన సెగ తగిలింది. కడపలోని అమ్మాయిగారిపల్లి గ్రామస్తులు వినూత్న నిరసనకు దిగారు. గ్రామంలోకి టీడీపీ నేతల రాకను వ్యతిరేకిస్తూ ఇళ్లకు తాళాలు వేశారు. అమ్మాయిగారిపల్లిలో వైసీపీ నుంచి టీడీపీలోకి 3 కుటుంబాలు చేరుకున్నాయి. ఆ 3 కుటుంబాలకు కండువా కప్పేందుకు వెళ్లారు బీటెక్ రవి. అంటే వాళ్ళ ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలోని ఆ 3 కుటుంబాలకు కండువా కప్పేందుకు బీటెక్ రవి అక్కడికి వెళ్లారు. బీటెక్ రవి రాకను వ్యతిరేకిస్తూ ఇళ్లకు తాళాలు వేశారు గ్రామస్తులు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బలహీనపడింది అంటున్నారు వైసీపీ నేత సతీష్ కుమార్. గ్రామస్తులు ఇచ్చిన స్ఫూర్తి వైసీపీకి 1000 ఏనుగుల బలం అంటున్నారు. పోలీసుల ఒత్తిళ్లకు లొంగకుండా గ్రామస్తులు తెగువ చూపించారంటున్నారు సతీష్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ గ్రామస్తులు ఇళ్లకు తాళాలు వేసుకున్న ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవికి నిరసన సెగ తగిలింది. కడపలోని అమ్మాయిగారిపల్లె గ్రామస్తులు వినూత్న నిరసనకు దిగారు. గ్రామంలోకి టీడీపీ నేతల రాకను వ్యతిరేకిస్తూ ఇళ్లకు తాళాలు వేశారు వాళ్ళు. అమ్మాయిగారిపల్లెలో వైసీపీ నుంచి టీడీపీలోకి 3 కుటుంబాలు చేరుకున్నాయి. ఆ 3 కుటుంబాలకు కండువా కప్పేందుకు వెళ్లారు అక్కడ బీటెక్ రవి. అంటే వాళ్ళు ఆహ్వానించేందుకు. ఈ నేపథ్యంలో బీటెక్ రవి రాకను వ్యతిరేకిస్తూ ఇళ్లకు తాళాలు వేసుకున్నారు ఆ ఊరి వాళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బలహీనపడిందంటూ ఈ క్రమంలో వైసీపీ నేత సతీష్ కుమార్ కమెంట్ చేశారు. గ్రామస్తులు ఇచ్చిన స్ఫూర్తి వైసీపీకి 1000 ఏనుగుల బలమైందంటున్నారు ఆయన. పోలీసుల ఒత్తిళ్లకు లొంగకుండా గ్రామస్తులు తెగువ చూపించారంటున్నారు సతీష్. సో ఈ నేపథ్యంలో సతీష్ ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఈ అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈరోజు వేంపల్లె మండలంలో అమ్మగారిపల్లె గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 2 వ్యక్తులు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది. దానికి సందర్భంగా ఆ గ్రామంలో ఒక పెద్ద విందు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ఇచ్చేటువంటి సందర్భంలో గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సహా గ్రామస్తులందరూ కూడా అది ఒక అవమానంగా భావించి ఆ వ్యక్తి పార్టీ మారడం సహించలేక వీళ్ళందరూ ప్రత్యేకంగా ఊరంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు వస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తున్నారు, ఆ ఊరంతా కూడా తెలుగుదేశం పార్టీ అయిందనేటువంటి ఒక భ్రమ వాళ్ళు క్రియేట్ చేయాలనేటువంటి దాంతో ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూర్చొని వాళ్ళ ఇంట్లోకి లాక్ చేసుకొని పక్కనటువంటి మన కొండగంగమ్మ దగ్గర వచ్చి ఇక్కడ కూర్చొని డిన్నర్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఈ రకమైనటువంటి చర్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిగతా కార్యకర్తలందరూ కూడా స్ఫూర్తిదాయకంగా తయారైంది. ఒక వ్యక్తితో 2 వ్యక్తులు మారితే ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మారినట్టు కాదు. మేము జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి మాకు లీడరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమంతా ఉన్నాము. ఇటువంటి వ్యక్తులు ఎవరైనా 1-2 వాళ్ళకు ఉన్నటువంటి కావాల్సినటువంటి స్వార్థ ప్రయోజనాల కోసం దూరం అయినంత మాత్రం ఊర్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళకు సంబంధం లేదు అనేటువంటి ఒక గట్టి సంకేతం ఈరోజు ఆ గ్రామస్తులంతా ఇవ్వడం జరిగింది. అది ఒక సామాన్య విషయం కాదు. అంటే ఎవరైనా పట్టించుకోకుండా మామూలుగా వాళ్ళు చేరుతున్నారంటే డిన్నర్ ఇస్తున్నారంటే సరేలే వాళ్ళు ఇచ్చుకొని అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇది తప్పు వాళ్ళు చేసింది, వాళ్ళకు గుణపాఠం జరగాల. ఈరోజు మేము ఊరంతా సంఘటితంగానే ఉన్నాం, ఒక వ్యక్తి పేరుతో మాత్రం మాకు వచ్చినటువంటి నష్టం లేదని చెప్పి ఆ గ్రామస్తులందరూ తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ప్రతి కార్యకర్త కూడా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు వచ్చినప్పుడు వాళ్ళకి క్లియర్ గా అర్థం కావాలా, ఈ ఊర్లో ఎటువంటి బలం లేదని చెప్పేదానికి ఎన్ని ఇండ్లు ఉన్నాయో ప్రతి ఒక్క ఇండ్లు చేరేటువంటి ఆ కుటుంబం తప్పితే అన్ని ఇండ్లు డోర్ లాక్ చేసుకొని స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళే చందాలు వేసుకొని వాళ్ళే కొండగంగ వచ్చి డిన్నర్ పెట్టుకుని ఊరంతా ఆ కార్యక్రమాన్ని బహిష్కరించినట్టయింది. ఇంత పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు ఇక్కడ పోలీసులు కూడా చాలా అతిగా దీనికి సంబంధించి చేయడం జరిగింది. గడిచిన నిన్నటి దినం సాయంత్రం నుంచి ఈ రోజు పొద్దున వరకు విపరీతమైనటువంటి ఒత్తిడి చేసేటువంటి కార్యక్రమాలు. మీరు పక్కన పోయి డిన్నర్ పెట్టకూడదు, మీరు ఊరు వదిలిపెట్టుకోకూడదు. నాకు అర్థం కాలే పోలీసులకు కావాల్సినటువంటి విషయం ఏందో, పోలీసులు ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేశారో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు. ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళు కూర్చొని వేరే చోట డిన్నర్ పెట్టుకుంటే పోలీసులకి ఏ రకంగా ఇది అబ్జెక్షనబుల్, ఎందుకు దీన్ని వ్యతిరేకించాలా? అంత ఒత్తిడి పెట్టినా కూడా పోలీసులు మీ మీద తప్పుడు కేసులు పెడతామని చెప్పినా కూడా నువ్వు డిన్నర్ పెట్టుకోకూడదంటే కూడా నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పి పోలీసులు సైతం ధిక్కరించి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరు చిన్న పిల్లవాడి దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు తీసుకునే నిర్ణయం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దేర్ కమిట్మెంట్ టు ద పార్టీ. ఈ యొక్క గ్రామం నిజంగా వైఎస్ఆర్
పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అన్ని రకాలుగా చర్య తీసుకోవడము, మీరు చేసినటువంటి చర్యను సమర్థించడం జరుగుతుంది. ఈరోజు వేంపల్లె మండలంలో రెడ్డి అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు కడప నుంచి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ఈ డెవలప్మెంట్ నేపథ్యంలో బీటెక్ రవి రియాక్ట్ అవుతున్నారా? తెలుగుదేశం పార్టీ ఏమంటుంది అక్కడ? సచిన్, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గ్రామంలోకి రావడాన్ని జీర్ణించుకోలేక రకంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైసీపీ నేతలంతా కూడా ఒక్కసారిగా ఊర్లకు అంటే ఇళ్లకు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి పులివెందుల నియోజకవర్గం, అదేవిధంగా వేంపల్లి మండలం అమ్మయ్య గారి పల్లెలో చోటు చేసుకుంది. ఏదైతే బీటెక్ రవికి ఒక రకంగా నిరసన సగే తెగిందని చెప్పాలి. గ్రామంలోకి టీడీపీ నేత బీటెక్ రవి రావడాన్ని కూడా ఆ గ్రామస్తులు కొంత జీర్ణించుకోలేకపోతున్నారు. మొదటి నుంచి కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి గ్రామం, ఆ గ్రామంలో ఎవరు కూడా టీడీపీ నేతలు వచ్చినా కూడా ప్రచారం చేసుకుని వెళ్ళేవారు. కానీ ఈ సందర్భంగా ఏదైతే ఒక కుటుంబానికి చెందినటువంటి 3 కుటుంబాలు, అంటే ఒకే కుటుంబం సంబంధించినటువంటి 3 కుటుంబాలు వైసీపీని వీరి టీడీపీలో చేరుతున్న సందర్భంగా అక్కడికి బీటెక్ రవి వస్తుండటంతో ఒక్కసారి కూడా గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇళ్లకు తాళాలు వేసి ముందుగానే ఆయన రాకముందే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఊర్లో అడుగు పెట్టడానికి కూడా వారు ఊరి వదిలిపెట్టి రావాల్సి వచ్చిందంటూ కూడా గ్రామస్తులు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలో కూడా అక్కడికి పోలీసులు కూడా తమను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంగా కొంత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సతీష్ కుమార్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామంలోకి రావడంతో ఊరని మొత్తం ఖాళీ చేసి, అంటే వరుసగా ఇళ్లకు తలాలు వేసి గ్రామాలు అంటే వైసీపీకి మద్దతుగా నిలవడాలంటే ఇది కొంత 1000 ఏనుగుల బలం ఇచ్చింది. ఇదే స్ఫూర్తిని మిగతా గ్రామాల్లో కూడా ఏదైతే వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు నడవాలి. రానున్నటువంటి ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం కాబట్టి ఆ దిశగా ప్రతి గ్రామస్తులు కూడా ఏదైతే వైసీపీ సంబంధించినటువంటి మద్దతు కావచ్చు, అదేవిధంగా సానుభూతి పనులు కూడా ప్రయత్నం చేయాలంటూ కూడా ఆయన పిలిపించబడింది. అంటే ఒక రకంగా బీటెక్ రవి అంటే ఒక ముఖంగా ఘోరమైనటువంటి అవమానంగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే చర్చించుకున్నారు. ఏదైతే అక్కడ వైసీపీకి పెద్ద బలం ఉన్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో బీటెక్ రవి వెళ్ళడాన్ని కూడా కొంత టీడీపీ శ్రేణులు కూడా కొంత తప్పుపడుతున్నారు. ఎందుకంటే అసలు ఆ గ్రామం మొత్తం కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నప్పుడు ఆ గ్రామంలోకి వెళ్ళడం అక్కడ ఒక రకంగా ఒక కుటుంబాన్ని అంటే 2-3 కుటుంబాలు పార్టీలో చేరడాన్ని స్వాగతించడానికి అక్కడికి వెళ్ళిన నేపథ్యం కాబట్టి వాళ్ళ 3 కుటుంబాలకు పుల్లలకు పిలిచి వాళ్ళ పండుగ కలిసి ఉంటే బాగుండేది. కాకపోతే ఇక్కడ మరింత అంటే ఒక రకంగా ఇలాంటి గ్రామస్తులు ఒక రకంగా ఇల్లు ఖాళీ చేసి అంటే తాలూపులకు తాళాలు వేసి వెళ్ళిపోయినటువంటి ఘటన కాబట్టి ఇది కొంత వైసీపీకి కొంత మద్దతుగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక రకంగా వైసీపీ భవిష్యత్తులో కూడా ఇదే పూర్తితో కొన్ని గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి ఒక రకంగా అక్కడికి వెళ్లకుండా ఉంటే బాగుంటుందనేది తేదేపాత్రలు చర్చించుకుంటున్నటువంటి మాట. అయితే దీనిపైన మాత్రం బీటెక్ రవి ఏమంటున్నారంటే పులివెందుల్లో టీడీపీ బాగా వేయడం ఖాయం. రానున్నటువంటి ఎన్నికల్లో టీడీపీ పలు ప్రాంతాల్లో కూడా ఎంపీటీసీ కావచ్చు, అదేవిధంగా జెడ్పీటీసీ స్థానంతో పాటు అటు సర్పంచ్ స్థానాలు కూడా కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తమ పార్టీని చూసి అంటే అభివృద్ధిని ఆకాంక్షించి వాళ్ళంతా కూడా పార్టీ మారుతున్నారన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కూడా అంటే ఒక రకంగా పులివెందుల్లో కొంత బలపడింది. అంటే గడిచినటువంటి అంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా కూడా టీడీపీ అంటే ఇన్ఛార్జి బీటెక్ రవి సతీమణి గెలవడం, ఆ నేపథ్యంలో కొంత టీడీపీ బలపడుతున్నటువంటి భావన అటు ప్రత్యేక పక్షులు వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా అన్ని గ్రామాల్లో కూడా కలియజరుగుతూ ఆయా పార్టీని బలోపేతం చేసేందుకు అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలోనే అమ్మయ్య గారి పల్లెకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా టీడీపీలో చేరడం జరిగిందన్నటువంటి భావన అటు బీటెక్ రవి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు కూడా కొంత ఏదైతే బలమైనటువంటి ప్రాంతం అది అమ్మయ్య గారి పల్లె అంటే ఒక రకంగా వైసీపీ ఖర్చుకోట అలాంటి ప్రాంతంలో ఆయన వెళ్ళడాన్ని కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. పోలీసులు కూడా ఒక రకంగా గ్రామస్తులను కట్టడి చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళంతా కూడా ఇల్లు ఖాళీ చేసి అంటే ఒక రకంగా ఇళ్లలో తలుపులకు తాళాలు వేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కాబట్టి పోలీసులు కూడా తమ పైన బలవంతం చేసే ప్రయత్నం చేశారు. ఇలాంటి పరిస్థితి మంచి సాంప్రదాయం కావాలన్నటువంటి విషయాన్ని కూడా అటు గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. ఏది మనప్పుడు కూడా ఈ ఘటన ఒక రకంగా గ్రామాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటే అటు వైసీపీ శ్రేణులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పచ్చనటువంటి అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది గ్రామాల్లో. ఒక వర్గం అటువైపు చేస్తే ఆ గ్రామాల్లో రానున్నటువంటి ఎన్నికల్లో గొడవలు జరిగే పరిస్థితి, కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడదు, ఏ పార్టీ అయినా కావచ్చు,
వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, రెండు పార్టీలు కూడా కొంత ఏదైతే పార్టీ బలం ఉన్న చోట ఆ ప్రాంతంలో వర్గాలను చీల్చడం మంచి పద్ధతి కాదు. ఇదే సంప్రదాయం కొనసాగితే మాత్రం భవిష్యత్తులో ఒక రకంగా ఘర్షణలు దారితీసే పరిస్థితి, ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పోలీసులు ఆ దిశగా అడుగులు వేయాలంటూ కూడా గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సత్యం. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కిషోర్. మొత్తం అయితే మాత్రం ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవికి నిరసన సెగ తగిలింది. కడపలోని అమ్మాయిగారిపల్లె గ్రామస్తులు వినూత్న నిరసనకు దిగారు. గ్రామంలోకి టీడీపీ నేతల రాకను వ్యతిరేకిస్తూ వాళ్ళు ఇళ్లకు తాళాలు వేసుకున్నారు. అమ్మాయిగారిపల్లెలో వైసీపీ నుంచి టీడీపీలోకి 3 కుటుంబాలు చేరికకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ఆ 3 కుటుంబాలకు కండువ కప్పేందుకు బీటెక్ రవి అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. బీటెక్ రవి రాకను వ్యతిరేకిస్తూ ఇళ్లకు తాళాలు వేశారు గ్రామస్తులు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బలహీనపడిందంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేత సతీష్ కుమార్ గ్రామస్తులు ఇచ్చిన స్ఫూర్తి వైసీపీకి 1000 ఏనుగుల బలమైందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఇక పోలీసుల ఒత్తిళ్లకు లొంగకుండా గ్రామస్తుల తెగువ చూపించారు. వారిని అభినందిస్తున్నారు సతీష్ కుమార్. అని ఏం కదా